అందరికీ నమస్తే. రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసిద్దాం పాండ్రి. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ కు కౌంటర్ వేసుట్లా ఈటెల చేస్తలేడు ఆల్శం. హామీలు నెరవేరిస్తే తీసుకుంటాడట రాజకీయ సన్యాసం. రాహుల్ గాంధీ బీజేపీలో చేరతాడట. విజయసాయి రెడ్డి చెప్తుండి వింత మాట. సీఎం రేవంత్ కి ఇచ్చిరట ఫ్రీ హ్యాండ్. నిర్ణయాలు నీ ఇష్టమన్నదట హైకమాండ్. బాలయ్య సినిమాకి పోటీగా తారక్ సినిమా రీ రిలీజు. నందమూరి వర్సెస్ ఎన్టీఆర్ పంచాది పెద్దగా అవుతుందిగా రోజు రోజు. కాంగ్రెస్ పార్టీ కథ ఎట్లుంటదంటే స్టీరింగ్ ఒకరి దగ్గర ఉంటది, బ్రేకులు ఇంకొకరి దగ్గర ఉంటాయి, ఎక్స్లేటర్ ఇంకెవరి దగ్గరనో ఉంటది. సొంతంగా పనిచేసుడు, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు అస్సలే ఉండదు. అసొంటిది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మారిందేమో అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయట కొందరికి. చిన్న పనికి కూడా ఢిల్లీకి పోతారు గాని తెలంగాణలో అసొంటి వాతావరణంగా అనిపిస్తలేదు అంటుండ్రు. కాలం మారినట్లు మారితేనే మనుగడు ఉంటది. మేం గిట్లనే ఉంటాం, వెనకటికి కూడా గిట్లనే ఉన్నాం అని మూసల పూసలల్లితే ముదురుకొని చదురుకునుడే. ఇక కాంగ్రెస్ పార్టీకి 100 ఏండ్ల చరిత్ర, భూగోళ శాస్త్రం ఉన్నాయి. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, ఇంకేదైనా ఈడున్న శంభు ఆడ పెట్టాలంటే ఢిల్లీకి వెళ్ళి గ్రీన్ సిగ్నల్ రావాలి. గాంధీ భవన్ లో పెట్టే షాయిలో ఎన్ని పాలు పోయాలో, చక్కెర ఎంత, షాపత్ ఎంత అనే క్లారిటీ రావాలంటే కూడా ఢిల్లీకి పోవాలి అని ఎక్కిరిస్తుంటారు కడమపాటులు. కానీ ఫస్ట్ టైం ఆ సాంప్రదాయాన్ని తెలంగాణలో బ్రేక్ చేసిండ్రు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం పేరును సీల్డ్ కవర్ రాసి పంపుతారు. అది ఓపెన్ చేసేదాకా కూడా అందులో ఎవరి పేరుందో తెలియదు. కానీ మొన్నటి ఎలక్షన్ లో గెలిచిన కాంగ్రెస్ సీల్డ్ కవర్ల కాకుండా డైరెక్ట్ గానే రేవంత్ రెడ్డి పేరును అనౌన్స్ చేసింది. మూసల్నే ముదురుకుంటారు అనే షెడ్డ పేరును జరిపేసింది. ఇక ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు, కార్పొరేషన్ పోస్టుల విషయంలో పెద్ద జోక్యం చేసుకుంటలేదంట హైకమాండ్. మొత్తం రేవంత్ రెడ్డి సార్కే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయి అన్నట్లు ఇషారా చేసిందట. కష్టపడ్డావు, పార్టీని గెలిపించుకున్నావు, ఇప్పుడు ఎసొంటోలను పెడితే పార్టీకి మంచిదో నువ్వే డిసైడ్ చేసుకో అని సౌలత్ కల్పించిందనే గుసగుసలు వినబడుతున్నాయి. ఎంపీ క్యాండిడేట్ల జిమ్మదారి కూడా రేవంత్ సార్కే అప్పచెప్పిండ్రు అని అంటుర్రు. ఆ ధీమాతోనే పాలమూరు ఎంపీ క్యాండిడేట్ ను అనౌన్స్ చేసిండు అని అంటుర్రు. ఇప్పటికైతే ఇసోంటి ముచ్చట ఎప్పుడు జరగలేదు. అంటే రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ ఫుల్ స్వేచ్ఛను ఇస్తున్నట్టే కదా అని క్లారిటీ ఇస్తుండ్రు. ఇక ఇది నిజమైతే రేవంత్ సార్ పంట వండినట్లేపో. ఈటల సారు కాంగ్రెస్ కండువా కప్పుకునే కాలం ఎంతో దూరంలో లేదు అని కొన్నొద్దుల సంధి జోరుగానే ప్రచారం నడుస్తుంది కదా. ఆ ప్రచారానికి పడదవడేసేటట్టు కమలం కాడ ఖచ్చితంగా ఇడిచిపెట్టా అని చెప్పేటట్టు ఈటల సూటిపోటి మాటలతోటి సీఎం ను హస్తం పార్టీ నార్చుకుంటూనే ఉన్నాడు. ఇవాళ అడుగు ముంగట్కేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ కూడా చేసింది. ఇట్లా ఊపాటిల పురాగా నిమ్మనం లేకుంటున్నాడు. కాషాయం కండ్వా పక్కకు పడేసి హస్తంతోని దోస్తికి మస్తు ప్లాన్లే వేస్తుండని కొన్ని వద్దుల సంది వద్దన్న వార్తలు వచ్చిన ఈటెల సార్ మీద. ఇక గాసిపుల గట్టిగానే పులి స్టాప్ పెట్టేటట్టు ఈటెల సొంటి మాటలను కాంగ్రెస్ మీదకి ఇసురుతున్నాడు ఈటెల. కాంగ్రెస్ 6 గ్యారంటీలని ఇంకా కొన్ని హామీలని పబ్లిక్ నమ్మించి ఓట్లు వేయించుకున్నది. మరి అవన్నిటికీ పైసలు వేయడం వస్తే అనుకున్నారో ఏమో. అయినా మాజీ ఆర్థిక మంత్రిగా చెప్తున్నా ఇదంతా కాని పని. నేను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్పబోతున్నా. నేనంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక సంపూర్ణ అమలు చేస్తే రాజకీయాలు తప్పడం సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు లెక్కలేందో. ఒకవేళ కాంగ్రెస్ అన్నట్టే హామీలు అన్ని నెరవేరిస్తే రాజకీయాలకు టాటా చెప్తా అని సవాల్ ఇసిరిండి. ఇట్లా రాజకీయ సన్యాసం అని రఫ్గా మాట్లాడుకుంటా పెద్ద పెద్ద స్పీచ్లు దంచుతున్నాడంటే మరి నిజంగానే కాంగ్రెస్ దిక్కు కాళ్ళు వేస్తలేడు కావచ్చు. ఒకవేళ పోవాలని ఆలోచన అంటే గిట్లయితే మాట్లాడారు కదా అని మతలబ్ అర్థం చేసుకున్న జనాలు అనుకోబెట్టిరు. మరి ఈటెల సార్ కామెంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎసొంటి కౌంటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారో చూడాలి. లీడర్ చేతిలో పదవి లేకపోతే పారం అంతా ఎట్లనో ఉండేటట్లుంది. ఏందో గాని పదవి లేకపోయేసరికి అంతా గాయి గత్తరు చేస్తుంటారు. పదవి లేకపోతేనేమో మార్కెట్లో ఇలువ ఇజ్జత్ తగ్గిపోతుంది. దినాం ఎంట తిరిగేటోళ్ళు కూడా మోకం కూడా దాచుకుంటారు కదా. అందుకే కాళ్ళేలవడైనా సరే, పైసలు ఖర్చు పెట్టైనా సరే, బ్లాక్ మెయిల్ చేసి అయినా సరే పదవి కోసం పడరాని పాటలు పడుతుంటారు మన సంగారెడ్డి టైగర్ జగ్గారెడ్డి సార్ లెక్క. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినా పానం కుదార్థం లేని లీడర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది పక్కా జగ్గారెడ్డి సారే. 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చి ఇజ్జతి ఇమానం మొత్తం పెరిగిపోయి ఒక్కొక్కరు పులి లెక్క గర్జిస్తుంటే పాపం పులసొంటి జగ్గారెడ్డి సార్ పిల్లి లెక్క సైలెంట్ అయిపోయిండు. అదేందో కానీ కొత్త వాళ్ళు చాలా మంది గెలిచిరు కానీ జనాల్లో తిరిగే జగ్గారెడ్డి ఓడిపోయాయి. కాంగ్రెస్ వేవ్లో బీఆర్ఎస్ కొట్టుకపోవడం ఓకే గానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎట్లా ఓడిపోయిందనే చర్చ మొదలైంది. ఏమో ఆయనను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకున్నారో ఏమో గానీ గెలిచిన వాళ్ళు మంచిగా మంత్రి పదవుల్లో కూర్చున్నారు. ఓడిపోయిన దాంట్లో కూడా కొందరికి ఏదో పదవి ఇచ్చి శాంతం చేస్తున్నారు. కానీ జగ్గారెడ్డిని ఎవ్వరు పట్టించుకోవట్లేరట పాపం. ఎలక్షన్లప్పుడు ఏదో ఆయన నోరుకు భయపడి దగ్గరకు వచ్చారు కానీ ఇప్పుడు చేతిలో పదవి లేకపోయే వరకు ఒక్కరు పట్టించుకోవట్లేరట. ఏ పదవద్దు జర పీసీసీ పదవిని ఈరు దొరా అని బతిలాడుకోవాల్సి వచ్చింది జగ్గారెడ్డి సార్కు.
పైల్వాన్ అసొంటి లీడర్ పరిస్థితి ఎట్లా అయిపోయాయి కదా. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి సార్ ఇదే ముచ్చట చెప్పిండు. పాపం చేతిలో పదవి లేకపోతే తెలంగాణ నిద్ర పడతలేదట, పొద్దుదాకా మనసు నిమ్మలం లేదట, మార్కెట్ లో కూడా ఎవ్వరు లెక్క పెడతలేరట. 5 ఏళ్ల సంది పీసీసీ పదవి కావాలని అడుగుతున్నా. సరే అప్పుడంటే ఎమ్మెల్యే గుంటి ఇయ్యకున్నా సరే అనుకున్నా, కానీ ఇప్పుడు ఏ పదవి లేదు కదా, దయచేసి ఇప్పుడు నీరు సారు అని మొర పెట్టుకుంటున్నాడు. పాపం చేతుల పైసలు కూడా లేవట. ఉన్న కాడికి అక్కడ ఎదిరి ఇక్కడ ఎదిరి రాహుల్ గాంధీ సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట. కాబట్టి పీసీసీ పోస్ట్ ఇస్తేనన్నా కొంత కుదురుకుంటా అనుకుంటుండేమో, అందుకే బాగా ఎమోషన్ అవుతున్నాడు. లోక్సభ ఎలక్షన్ల దాకా రేవంత్ రెడ్డి పీసీసీ చిప్పుకుంటాడట. అంటే ఇంకా ఎవరిని పెడితే బాగుంటుందని హైకమాండ్ ఆలోచన చేస్తున్నదట. పార్టీల సీనియర్ని మీదికెళ్ళి ఇప్పుడు ఏ పదవి లేదు కాబట్టి పీసీసీ కుర్చీ నాకిస్తేనే మంచిగుంటదని అంటున్నాడు. ఏమో జగ్గారెడ్డి సారో అంతా రేవంత్ రెడ్డి సార్ చేతులు ఉన్నది. పాత పంచాలు మనసులో పెట్టుకుంటే నీకు పీసీసీ కష్టమే. కాబట్టి జర ఇప్పటి సందైనా సీఎం సార్తో మంచిగుండి మరి. లీడర్ల విమర్శలు చాలా గమ్మతిగా ఉంటాయి. కొందరైతే ముఖం బాగలేక అద్దం వల్ల కొట్టుకున్న సాత్రం చేస్తుంటారు. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్, అంతేగాని రాహుల్ గాంధీ పోయి బీజేపీలో షేరిక్ అవుతాడా? అసలు అది జరిగే పనేనా? కానీ బట్టగాల్చి మీదేస్తుంటారుగా కొందరు. వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి కథ చూస్తే ఇట్లనే అనిపిస్తుంది. ఏమో ఆయనకి ఎట్లా అనిపించిందో గానీ రాహుల్ గాంధీ బీజేపీలో షేరిక్ అవుతాడు అని చెప్పబట్టే. కాంగ్రెస్ పేరు చెప్తేనే కస్సు బుస్సు అంటుండు గాలిపంక పార్టీ గంభీరమైన లీడర్ విజయసాయి రెడ్డి సార్. సార్ ఏడే నేర్చుకుండో ఏమో కానీ పంచులు ప్రాసలేసుట్లో మస్తు హుషారున్నాడు. వరుస పెట్టి కూడితే ఒక్కొక్క పంచు ఒక్కొక్క పార్టీలో వైరల్ అవుతుంటది. ఇగో అక్కడిక్కడ పోయి ఈసారి కాంగ్రెస్ మీద పడ్డాడు. అది ఏం పార్టీ గమ్మతుంటది, అందులో పెబ్బెవరో నిబ్బెవరో తెలియకుంటుంటది అని గుసాయి గుడాలు బుక్కిపిచ్చిండు. అంతెందుకు కాంగ్రెస్ పెద్ద లీడర్ రాహుల్ సార్ కాంగ్రెస్ నిడిచిపెట్టి బీజేపీలో షరీక్ అవుతాడంట అని చెప్పి పెద్ద బాంబే వెలిసిండు. అది ఎంత వెలిసినా తుసు బాంబే అని తెలుసు గానీ ఏమో గిట్లనే ఎవరైనా నమ్మినా నమ్ముతారు కదా. అసలు కాంగ్రెస్ లో సీనియర్ లేనే లేరట. ఏమున్నా నిన్న మొన్న వచ్చిన చోటా మోటా లీడర్లే ఉన్నారట. వాళ్ళు కూడా ఉంటారో ఉండరో తెలియనంత కన్ఫ్యూజన్ ఉన్నారట. దేశంలో పురాగా పతార లేకుండా పోతున్న కాంగ్రెస్ పార్టీకి వైసీపీ నోడిచ్చేటంత సినిమా లేదన్నాడు సాయి సారు. కాంగ్రెస్ ఓటమి ఏపీతోనే సురువైందంట. అంటే ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటా మొత్తం ఇండియా అంతా కాంగ్రెస్ లెస్ దేశంగా మారిపోతుందని చెప్తున్నాడు సారు. ఏం సాయి సారు చేతులు చూసి జాతకం చెప్పుట్ల పిహెచ్డీ చేసినవా ఏంది? కాంగ్రెస్ కథ గురించి గంత గట్టిగా చెప్తున్నావా అని ఇంకొందరు కామెంట్ చేయబట్టిగా. సర్కార్ కొలువులు చేసేటోళ్ళకు కూడా పార్టీల మీద కాయిష్ ఉంటది, లీడర్ల మీద అభిమానం ఉంటది. కానీ ఏది బయటకు చెప్పుకోలేరు. ఎలక్షన్ల డ్యూటీ పడితే మాత్రం వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు అనే ఒక మాట ఉంది వాళ్ళ మీద. ఏది చేసినా ఇట్లా సాటుంగా చేస్తారు. కానీ ఏపీలో వాలంటీర్లు డైరెక్ట్ గా వైసీపీ బూత్ కు ఏజెంట్లుగా పనిచేస్తారట. నిజంగా ఇట్లుంటుందా చెప్పండి? లీడర్ల చుట్టూ తిరిగేది రొటీన్ రాజకీయం. అట్లా కాకుండా డిఫరెంట్ గా వేరేటోళ్ళ చుట్టూ తిరిగితే అదే సంథింగ్ స్పెషల్ రాజకీయం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంథింగ్ స్పెషల్ రాజకీయమే నడుస్తుందట. ఫ్యాను రెక్కలు ఇడిచేస్తామని సైకిల్ సవారీ చేస్తుంటే గిలాసనే కదా అని సింక్ లో పడేస్తే లింకు లేకుండా చేస్తాం అని సీరియస్ అవుతుంది జనసేన పార్టీ. సైకిల్ పార్టీ గిలాస పార్టీ రెండు కలిసిపోయి పంక పార్టీకి వంకలు దేవులాడుతుండట. ఇగో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సారేదో అంటాడంట కదా వాలంటీర్ల గురించి. ఇక అది రచ్చదేసి పచ్చ పార్టీ బలగం పెంచుతుందట. అవసరమైతే ఎలక్షన్లల్లా వాలంటీర్లే బూత్ ఏజెంట్ల లెక్క పనిచేయాలి అని ధర్మాన సారు ధర్మం వలికిందట. అది ఇప్పుడు పెద్ద చర్చనే పెడుతుంది. వాలంటీర్లను బూత్ ఏజెంట్లుగా ఎట్లా పెడతారని ఆడుచుకుంటున్నాయి టీడీపీ జనసేన పార్టీలు. మంత్రి సారు ఏ లెక్కన ఈ ముచ్చట చెప్పిండో వివరణ ఇయ్యాలే అని పట్టుబట్టి కుట్టు జారేటట్లు చేస్తున్నాయట. ఇక దీని మీద ధర్మాన సారు ధనాదన్ 4 ముక్కలు చెప్పేసి చేతులు దులుపుకున్నాడు. అయ్యవ్వా నేను అన్నదేంది, వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ ఉండయి, ఎవరికి ఓటేయాలనో మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు అని అన్నా. ఆ మాట మీద ఇప్పటికీ కట్టుబడి ఉంటున్నా. దానికి రచ్చ చేసి రంబోలాడతామంటే ఎట్లా అని ప్రశ్నలేసి పరేషాన్ చేస్తుండు. అయితే అసలు ముచ్చట ఏంటంటే వాలంటీర్లను ఎలక్షన్ ప్రక్రియలో వాల్గనొద్దు అని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆర్డర్ పాస్ చేసి బార్డర్లను ఏర్పాటు చేసింది. ఏందో ఏమో పో, వైసీపీ టీడీపీ పంచాది ముచ్చట లేకుండానే అసలు దినమే గడవకుండా అయిపోయింది పరిస్థితి. ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలు ప్రచారాల పేరు మీద గిఫ్ట్లు ఇచ్చే పనులే బిజీ అవుతారు లీడర్లు కార్యకర్తలు. గోడ గడియారాలు, కుక్కర్లు, యూత్ కు క్రికెట్ కిట్లు, పట్టు చీరలు, కుంకుమ బర్నెలు, కోటర్ సీసలు, ఇగో ఇట్లా ఓటర్లను ఆలదిక్కు మలుపుకునే తందుకు తీరొక్కటి వంచుతారు. కానీ ఏపీలో మాత్రం వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఇగో ఇవి వంచుతున్నారు. చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పుకోకపోతే కడుపున వస్తుంది అన్నట్టే ఉంది ఈ ముచ్చట. దునియాల్ని ఏడలేని తీరు పంక పార్టీ, సైకిల్ పార్టీ ఓటర్లకు సామాజిక బాధ్యత, కుటుంబ నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సంక్షేమము అన్ని దృష్టిలో పెట్టుకొని కండోమ్లు వంచుతున్నారు. అది కూడా ఏదో గుట్టు సప్పుడు కాకుండా వంచి చేతులు దులుపుకుంటలేరు. బాజాప్తాల పార్టీ కలరు, గుర్తు, పేరు అన్ని కానొచ్చేటట్టు స్పెషల్ గా తయారు చేపించి మరీ పంచులు పెట్టిరు. ఓ దిక్కు వైసీపీలు వంచుతున్నట్టు కొన్ని వీడియోలు వైరల్ అయితే, ఇంకో దిక్కు టీడీపీలు వాళ్ళ పార్టీ తరపున వంచుతున్నట్టు ఇంకొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళెందుకు వంచుకొని పతార పలస చేసుకుంటారు? పక్క పార్టీలు గుర్తులు చెప్పాయించి ఇంకో పాటలు రికిద్దామని వంచుతున్నారు కావచ్చు అని కొందరు లాజిక్లు తీస్తున్నారు కూడా. కానీ భవిష్యత్తుకు గ్యారంటీ అని పసుపు పాటల ప్యాకెట్ల మీద ఉండే వరకలా వీటితోని భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం రాదని గ్యారంటీ ఇస్తున్నారా అని కొందరు నవ్వుకుంటుంటే, సిద్ధమని రాసిన వైసీపీల ప్యాకెట్లు చూసి ఏ యుద్ధానికి సిద్ధమని ఇస్తున్నారు ఇవి అని మీమ్స్ ట్రోల్స్ కూడా పడుతున్నాయి గట్టిగానే. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్,
పిచ్చోళ్ళు అయిపోయారు మన జనమంతా అని ఇంకొందరు పోస్టులు వేస్తున్నారు. ఊకుంటే రేపే ఓయో రూమ్ల కూపన్లు కూడా ఇచ్చి కానివ్వండి అని చెప్పి యూత్ ఓట్లను గుండుగుత్తగా గుంజుకునే ప్లాన్లు వేస్తారా ఏంది అని ఇంకొందరు కామెంట్లు ఇవ్వట్టే. కానీ ఏ మాట కామాటనే ఈ ప్రసారం అయితే వేరే లెవెల్ వర్మ. ఈడ నేను వస్తున్న ఇంకో ముచ్చట ఏంటంటే ఒకప్పుడు కండోమ్ అనే పదం వాడేతందుకే వెనక ముందయ్యేది. మెడికల్ షాప్లకు పోయి అడిగే ధైర్యం కూడా చేయకపోయేది. ఏ బస్ స్టాండ్ల కాండో పెడితే ఎవ్వరు చూడకుండా లరక్కున జేబులు వేసుకొని పోతుంట్రి. అసొంటిది ఇంత పబ్లిక్ గా ప్రసారం పేరు మీద వంచుతున్నారంటే గ్రేటే అని అనబట్టిరు. సరే ఎవరిని బదనాం చేయాలన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చు గానీ పబ్లిక్ అయితే మంచిగా అవుతున్నది కదా వీటితోని అని కూడా మాట్లాడుకోబట్టి ఇంకొందరు. ఎక్కువ ఎగిరితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. నలుగురు నాలుకెళ్ళ నానితే ఊకనే బద్నామవుడు తప్ప ఏముంటది చెప్పుండ్రి. రాజకీయాలల్లో ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్న గీ ముచ్చట తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఉన్న ఆ పోస్టు ఎలక్షన్ల సీటు కూడా పోయేటట్లుగా అనిపిస్తుందని హెచ్చరిక చేస్తుండ్రు ఆల్ ఇండియా అమర్నాథ్ అన్న ఫ్యాన్స్, అభిమానులు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిండులే అమర్నాథ్ అన్న. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్న బయటికి బాగానే గంభీరంగా ఉండు, లోకేశానికి బాగానే పంచులతోని కౌంటర్ లేస్తున్నాడు. కానీ లోపటింట్లో ఆయనది ఏం నడుస్తలేదట. అసలు జగన్ సార్ అమర్నాథ్ అన్న దగ్గరికే రాణిస్తలేదట. ఇప్పటికే అనకాపల్లి ఇన్ఛార్జ్ గా ఈయన కాదని వేరే టోళ్ళని తీసుకొచ్చి పెట్టి ఒక దెబ్బ నేర్పించిండు. ఇక ఇప్పుడేమో ప్రోగ్రాంలకు ఓపెనింగ్ కు పిలుస్తలేరట. అమూలుగా అయితే అమర్నాథ్ సార్ మంత్రి కాబట్టి ఇట్లనే ఎవరైనా రాష్ట్రానికి గెస్ట్ కు వస్తే వాళ్ళ దగ్గరుండి సీఎం కాడికి తీసుకుపోయేటోడు, వాళ్ళ మంచి మర్యాదలన్నీ అరుచుకుంటుండే. అయితే ఉపరాష్ట్రపతి ఏపీకి వస్తుంటే వెల్కమ్ చెప్తందుకు ఎప్పటిలెక్క ఆయననే పంపిస్తారని తయారై కూర్చున్నాడట. కానీ అసలు గుడివాడ సార్ను గుర్తించకుంటేనే ఇంకో మంత్రి బూడి ముత్యాల నాయను బొమ్మని చెప్పిండ్రట. అమర్నాథన పని అయిపోయింది కాబట్టి జగన్ సార్ పురాగా పక్కకు పెట్టేసిండు. ఇక ఆయనతో గొంతు దించుకున్న ఫాయిదా లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి తాడేపల్లిగూడెం చౌరస్తా కాడ. అగో ఏమాయ సారు గట్ల చేస్తారని అడిగితే రాఘుస్వామి ఎలక్షన్లో మళ్ళా గెలవాలంటే ఇసొంటి చేయక తప్పదు అని అంటున్నారట. కొడాలి నాని అసొంటి హార్డ్ కోర్ అభిమానుల సీట్లే మార్చేస్తున్నాము, ఇక నువ్వెంత అన్నట్టు పేసి పెడుతురట పార్టీ పెద్దలు. అరిస్తే మెరుస్తాం అనుకుంటే మొత్తం కాన్ రాకుండానే పోతట్టున్నావుగా అమర్నాథ్ అన్నో. ఈ వెల్కమ్ చెప్పుడేందిలే గానీ జర టికెట్ అయితే తెచ్చుకో, లేకపోతే ఇజ్జత్ పోతుంది అని బుద్ధి మాట చెప్తున్నారట అమర్నాథ్ సార్ అభిమాన సంఘపోళ్ళు. ముఖం చూసి బొట్టు పెట్టినట్లే ఉంటది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ల కథ. పైసా పేక్ తమాషా దేకో అంటుంటారు. కానీ అందులో ప్రశాంత్ కిషోర్ సారు కొంచెం డిఫరెంట్. ఆయన ఏది చేసినా గెలిచే ఊపున్నోళ్ళకే పని చేసి పెడతాడు. పైసలు బాగానే తీసుకుంటాడు కానీ పైసల కోసమే పని చేస్తా అనుకోవద్దు అని అంటాడు. ఏమైందో ఏమో గానీ తలపతి విజయ్ సార్ పార్టీకి పని చెయ్య అని ముఖం మీదనే చెప్పేసిండని అంటున్నారు. పాపం ఎందుకో ప్రశాంత్ కిషోర్ కాక ఏడ చెయ్యి పెడతాడ గెలుపు పక్క అంటుంటారు. నిజంగా ఏదైనా మంత్రం వేస్తాడా ఏంది మానవుడు. పోయినసారి ఏపీలో వైసీపీకి పనిచేసిండు గెలిపించిండు, బెంగాల్లో దీదీకి పనిచేసిండు గెలిపించిండు, తెలంగాణలో బీఆర్ఎస్ హవా బాగున్నప్పుడు గిట్లనే గెలిపించిండు, తమిళనాడులో కూడా స్టాలిన్ ను గెలిపించిండు. ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు పెద్దగానే ఉంది. ఏకలేనోళ్ళు పీకలేనోళ్ళు కూడా పీకే దావకాన్ల షేరికైతే గెలిచి గంతులేస్తారనే సెంటిమెంట్ ఉంది. ఇంత పేరుంది కాబట్టి చంద్రాల్ సార్ పాత పంచాలన్నీ మర్చిపోయి మాకు పని చేయి అని మొన్నటి దాకెంట పడ్డాడంట. ఇక సేమ్ గిట్లనే తమిళనాడులో తలపతి విజయ్ గి పీకే కాకెంట పడుతుండట. ఏదో 4 ఇద్దరు తెలుసు కదా, కొత్తగా పెట్టిన పార్టీకి ఏమైనా అక్కడికొచ్చే ముచ్చట్లు చెప్తుండొచ్చు అని బతిలాడితే మనోడు పోయి షెట్టు మీద కూర్చుంటుండట. అదే పోని కాంట్రాక్ట్ తీసుకోకున్నా కొన్ని సలహాలు సూచనలన్నా ఇయ్యవే అంటే అట్లా కూడా ఒప్పుకుంటలేడట. ఏమైందో ఏమో గాని తలపతి విజయ్ పేరు చెప్తేనే తాకితే తప్పు లేదు, అంగట్లు ఉప్పు లేదు అని డైరెక్ట్ గా సెటైర్లు వేసి షెటర్లు మూసేస్తుండట పీకే కాక. నేనుంటే బాగుంటదని విజయ్ బాగానే అనుకుంటుండు గాని నేను ఉండాలే కదా అనబట్టి. అగు అంత పెద్ద మాట అంటున్నావు, ఏమైంది మీ ఇద్దరు నడమ అని అడిగితే ఏం కాలే, నేను పని చేయాలన్నా లేక సలహాలు సూచనలు ఇయ్యాలన్నా అవతలోళ్ళు వీటిని గౌరవించేటోళ్ళు అయి ఉండాలి అని చిరాకు పడుతుండట. కొన్ని రోజుల కింద అయితే వీళ్ళిద్దరు సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని కలిసిండ్రు. మరి అప్పుడు ఏం జరిగిందో గాని ఇద్దరు నడుమ మస్తు గ్యాప్ పెరిగిపోయింది. పాపం కొత్తగా పార్టీ పెట్టుకుండు, జర ఆసర కాకపోయినవే పీకే కాక మంచోడేనాయే. ఏమైతుండే చెప్పు. రైతుకున్నంత ఓపిక శాంతం దునియాలో ఇంకెవ్వరికి ఉండయి. ఆమ్దాని రాకపోయినా గిట్టుబాటు లేకపోయినా మట్టిని ఆ మట్టికి చేసిన చేతను మర్చిపోడా అన్నదాత. అసొంటిది రోడ్డెక్కి కాడికి వచ్చిందంటే పాపం రైతన్న ఎంత రంది పడుంటాడో అర్థం చేసుకోండి. రైతు ఏడిసిన రాజ్యం అని పేరు పెట్టక ముందే జర అన్నదాత కన్నీళ్ళని దూడిస్తే మంచిది. అన్ని దినాలు మట్టినే నమ్ముకొని బతుకుతారు రైతన్న. ఏడుముట్ల ఎల్లకాలం అల్లనే మల్లాడతాడు, మట్టిలోకెళ్ళి బువ్వం తీసి మనకు అందిస్తాడు. అసొంటి అన్నదాత ఏడిస్తే మంచిది కాదు. మరి మోడీ సార్ కూడా ఇట్లనే అనుకున్నాడో ఏమో గానీ జర కుదార్థంగా మాట్లాడిండు. రైతులకు మేలు చేస్తేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చిండు. ఒక దిక్కు ఢిల్లీలో అన్నదాతలు రోడ్డు ఎక్కిర్రు, పండించిన పంట కనీసం దరియకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. న్యాయంగా రైతుల ఆందోళన చేస్తుంటే పోలీసులు లాఠీలకు పని చెప్పారు. లబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్లతోనే రైతులను చిల్లం కొల్లం చేసిర్రు. పాపం చచ్చిపోతురు రైతులు. న్యాయంగా ఆందోళన చేస్తుంటే ఇదేం అన్యాయమని మొత్తుకుంటారు తోటి రైతులు. పోలీసుల ఫైరింగ్ లో జీవిడిచిన రైతుకు సంఘీభావంగా 2 రోజులు ఆందోళనకు బ్రేక్ ఇచ్చింది కిసాన్ మోర్చా. ఇది ఏడుదాకా పోతుంది అనుకున్నాడో ఏమో గానీ మొత్తానికి మోడీ సార్ నోరిప్పిండు. చెరుకు రైతులకు ప్రోత్సాహాన్ని 25 రూపాయలకు పెంచుతున్నామని కేబినెట్ ఆమోదించిందని ట్వీట్ చేసిండు. కోట్లాది మంది చెరుకు రైతులకు ఇది లాభం చేస్తుందని అంటున్నాడు. కేబినెట్ నిర్ణయంతో
చెరుకు పంట ఎఫ్ఆర్సీ క్వింటాల్కు 340 రూపాయలకు చేరింది అన్నాడు. అక్టోబర్ నుంచి ఇది అమలుకు వస్తుందని చెప్పుకొచ్చిండు. పోయినేడాదితోటి పోలిస్తే ఇది 8% ఎక్కువనట. రైతుల కోసం ఏదైనా చేస్తాము, ఎంతైనా చేస్తామని అంటున్నాడు మోడీ సారు. ఏమో మరి ముచ్చటతోని రైతన్నలు ఓకే అని శాంతిస్తారా లేక ఆందోళనలు ఇంకా ఊట చేస్తారా 2 రోజులు అయితే తెలుస్తుంది. వినడు సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య అని హరికృష్ణ సారు సీతయ్య సినిమాలో డైలాగ్ కొడితే ఎంత గంభీరంగా ఉంటుందో చూసిండ్రు కదా. పాలిటిక్స్ లో కూడా అసొంటి సీతయ్యలు చాలా మందే ఉన్నారు. ఎవరో ఎందుకు మన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు ఈడీ ఆఫీసర్లకు పెద్ద సీతయ్య లెక్కనే కనబడుతున్నట. అయ్యా సారు జరోసారి వచ్చి హాజరేసుకొని ఓవయ్యా అని బతిలాడితే ఎవడి మాట వినడు సీతయ్య అన్నట్లు సాయిగలతో చంపుతుండట. అబ్బా, ఈ పాలిటిక్స్ లో నిజంగా దమ్మున్న లీడర్ అంటే కేజ్రీవాల్ సారేనుల్లా. అసలు ఆయనకు భయమే లేదు. ఈడీ వచ్చినా మోడీ వచ్చినా భయపడేదే లేదని బరాబరి చెప్తుండు. నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నా అవిటిని తీసి చెత్తబుట్టలో పడేస్తుండు. అసలు మీరేందయ్యా నాకు నోటీసులు ఇచ్చేది అని సవాల్ చేసి సల్ల చెమటలు పట్టిస్తుండు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా ఈసారి ఇస్తాం వచ్చి హాజరేసుకో కేజ్రీవాల్ అని ఈడీ ఆఫీసర్లు ఖబర్ పంపిస్తుండ్రట. ఆ ఖబర్ కాయిదాలు ఇప్పటికీ 7 అయినాయి. అంటే 7 సార్లు కేజ్రీవాల్ సార్ కు ఈడీ ఆఫీస్ కెళ్లి సమన్లు అందినాయి. అయితే అందులో ఒక్కసారి కూడా హాజరేసుకోలేదు కేజ్రీవాల్ సార్. మామూలుగా అయితే 3 సార్లు సమన్లు పంపిస్తే పోయి హాజరేసుకోవాలి. కానీ ఆ సమన్లు తీసి పాతింప సామాన్లకు వేసినట్టు లైట్ తీసుకుంటుండు కేజ్రీవాల్ సార్. 26 తారీఖు నాడైతే ఖచ్చితంగా రావాలని అన్నారట. రాకుంటే బాగుండదు కూడా అని హెచ్చరిక చేసిండ్రట. కానీ కేజ్రీవాల్ సారు వీటినంతా సీరియస్ గా తీసుకుంటలేడు. ఏమైతుంది రాకపోతే అన్నట్లు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని చూస్తుండట. అసలు ఈడీ నోటీసులే అక్రమం అంటుంటే ఇంకా హాజరేందయ్యా వేసుకునేది అని అంటుండట. ఈ ఈడీ ఆఫీసర్లకు కూడా గమ్మతే ఉన్నారు. అసలు కలిసే ఉద్దేశం ఉంటే ఆయన ఫస్ట్ సమన్లు పంపించినప్పుడే కలుస్తుండే కదా. అవేవో ప్రేమ లేఖలైనట్లు లెక్క పెట్టుకొని పంపిస్తుండ్రు అని అనేటోళ్లు కూడా ఉన్నారు. చూడాలి మరి కేజ్రీవాల్ సారు 7వ నోటీస్కైనా నోరిప్పుతాడో లేడో. ఈ నడుమ రీ రిలీజ్ ల ట్రెండ్ బాగానే జోరు మీద నడుస్తుంది. హీరోల పుట్టినరోజులకు, స్పెషల్ రోజులకు, పండుగలు, పబ్బాలకు ఏదో ఒక స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అయి టాకీస్ లో టాప్ లేపుతూనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల కంటే రీ రిలీజ్ లకే టికెట్లు ఎక్కువ దిగి క్యాంటీన్లు కలకలలాడి పార్కింగ్ లో పట్టలేనన్ని బండ్లు కానొస్తున్నాయి. అయితే ఎన్ని దినాలు సంబరానికో సందడికో రీ రిలీజ్ అయ్యే సినిమాలు ఇప్పుడు ఫ్యామిలీ పంచాదులను పెంచేతందుకు కూడా మళ్ళా రిలీజ్ అవుతున్నాయి అంటే నమ్ముతారా? నమ్మరా? కావాలంటే 70mm క్లారిటీ తోటి మా వాళ్ళు చూపిస్తారు చూడు. నందమూరి ఫ్యాన్స్, నారా ఫ్యాన్స్ ఓ దిక్కు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకో దిక్కు అయిపోయి పంచాది ఇంత పెద్దగా అవుతున్నది కదా. చంద్రబాబు జైలు పడ్డప్పుడు తారక్ ఒక్క ట్వీట్ చేయలేదు, ఖండించుకుంటా ఓ మాట మాట్లాడలే. పక్క పార్టీలు బయట రాష్ట్రాలలో కూడా ఏదో ఓ తీరులో ముచ్చట ముంగటేసుకున్నారు కానీ తాత పేరు పెట్టుకున్న ఎన్టీఆర్ గిట్లా చేస్తారా అని పెద్ద పంచాది అయింది. అప్పటి సంది నందమూరి ప్లస్ నారా వర్సెస్ తారక్ అన్నట్టు అయింది పరిస్థితి. మొన్న ఎన్టీఆర్ వర్ధంతికి ఎన్టీఆర్ ఘాట్ కాడ తారక్ ఫోటోలతోని ఫ్లెక్సీలు కానొస్తే బాలయ్య బాబాయ్ ఉండి తీసిపారేరి ఆ బ్యానర్లు ఫ్లెక్సీలను అని గరమైండు. ఈ పంచాలు జాలన్నట్టు కొత్తగా రీ రిలీజ్ ఫైట్ కూడా మోపైతున్నది. మార్చి 2వ తారీఖు నాడు సమరసింహారెడ్డి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాము అని అనౌన్స్ చేసుడే ఆలస్యము. చూసుకుందాం మీ పతాపమా మా పతాపమా అనుకుంటా తారక్ ఫ్యాన్స్ కూడా తగ్గఫర్ అని ఫీల్ అయ్యి మార్చి 1వ తారీఖు నాడే సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు రీళ్లు తయారు చేసుకుంటున్నారు. తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలన్న రోషంతో ఆ సినిమా కంటే ఒకరోజు ముందుగానే ఇల్లు రిలీజ్ చేసే ప్లాన్లు ఉన్నారు. పోయినాడది మే 20 తారీఖు నాడే 1000 స్క్రీన్లలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిరు సింహాద్రి సినిమాని. దేశంలో ఏడలేని తీరు ఓ రీ రిలీజ్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టిరు. దానికి తారక్ హార్డ్ కోర్ ఫ్యాన్ విశ్వక్సేన్ కూడా గెస్ట్ కు వెలిసి ఫంక్షన్ గట్టిగానే చేసిరు. ఏడాది కూడా కాకముందే మళ్ళీ ఇప్పుడు మార్చి 1 తారీఖు నాడు సింహాద్రి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బయట సభలల్లా, ఆన్లైన్లా, ట్విట్టర్లల్లా ఒకరినొకరు పొట్టు తిట్టుకుంటే గట్టిగానే నడుచుకుంటున్నారు. కొత్త సినిమాలు వచ్చి రచ చేసిరంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇట్లా రీ రిలీజ్ లో కూడా ఇజ్జత్ గా సవాలన్నట్టు ఫీల్ అయి పోటీలు చూస్తున్నారంటే గమ్మతే ఉంది పొరి ముచ్చట. మన పంకపాటికి పాజిటివ్ గా తీసిన యాత్ర 2 కూడా ఈ నెల 8 తారీఖు నాడు రిలీజ్ అయితే ఓ రోజు ముందే 7 తారీఖు నాడే కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ చేసి పవన్ పతారేం చూపించే ప్లాన్ వేసారు జన సైనికులు. మొత్తానికి రాజకీయంలో ఇటు ఫ్యామిలీ పంచాదులలో అన్నిట్లా రీ రిలీజ్ ని గట్టిగానే వాడుతున్నారు. అయితే చూసి రానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో మళ్ళీ ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా